బీజేపీకి రాజీనామా చేసిన రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ విజయభారతి. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రానికి చెందిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ విజయభారతి బీజేపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు పట్ల అసంతృప్తి కారణంగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ అధిష్టాన నాయకులతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు, ప్రజలకు మేలు చేయడం లేదని అనిపిస్తోంది. రైతు బంధు, రుణమాఫీ వంటి అంశాల్లో ప్రభుత్వం పూర్తి విధానాన్ని పాటించడం లేదు. ప్రజలకు సంక్షేమం అందని పరిస్థితి నెలకొంది అని అన్నారు. పూర్వ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో మాత్రమే ప్రజా సంక్షేమం అందుబాటులోకి వస్తుందని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ సాధించుకున్నాం, ఇక ప్రజల సంక్షేమం కూడా సాధించుకుంటామని చెప్పిన ఆమె ఈ నెల 25న హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్లో కేసీఆర్, కేటీఆర్ సమక్షంలో పెద్ద ఎత్తున జన సమీకరణతో పార్టీలోకి చేరనున్నట్లు ప్రకటించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ నేను ఈ మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేశానంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీకి నేను నా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. సో మీ మీడియా ముఖంగా ఇక్కడున్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకు, మా నాన్న అభిమానులందరికీ తెలియజేయాలని చెప్పేసి ఏర్పాటు చేశాను. త్వరలో అనగా సోమవారం 25వ తారీఖు, ఆగస్టు 25వ తారీఖు బీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, కేటీఆర్ గారి సమక్షంలో, మన జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను టిఆర్ఎస్ లో చేరుతున్నాను. బీఆర్ఎస్ లో జరగట్లేదు, జరుగుతుందని అనుకున్నాను. ఈ యూరియాది ఇప్పుడు నిన్న మొన్న జరిగిన సంఘటనే చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం రాలేదని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళేమో మేము ఇచ్చేసామంటున్నారు. కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన రైతులు నలిగిపోతున్నారు అనేది నా ఒపీనియన్. ఎటువంటి విభేదాలు లేవండి. నాకు బీజేపీ పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా నన్ను గౌరవించింది. నాకు ఎటువంటి విభేదాలు లేవు. ఓన్లీ థింగ్ ఇస్, నేను ప్రజల పక్షాన పోరాడాలి అనుకున్నా. నేను ఆలూరు గంగన్న బిడ్డగా, మాకు మా నాన్న నేర్పింది ఏంటంటే, నోరెత్తలేని వాళ్ళ కోసం మనం నోరు విప్పాలి అనేది పోతుంది. మళ్ళీ ఒక ఉద్యమం రావాలి అనే ఒక థాట్ నాకు వచ్చింది. అప్పుడు ఉద్యమం చేయాలి అంటే బీఆర్ఎస్ పార్టీ తప్ప, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కార్యకర్తలందరూ ఉద్యమం చేయాలంటే ముందుకు వస్తారు. సో మళ్ళీ ఉద్యమం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీయే కరెక్ట్ అని నా ఒపీనియన్. అందుకోసమే ఈ మీడియా ముఖంగా నేను నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, నేను 25వ తారీఖు సోమవారం రోజు, ఆగస్టు 25వ తారీఖు బీఆర్ఎస్ భవన్ లో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, మన జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలి వెళ్లి జాయిన్ అవుతున్నాను. సో అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని నా జీవనన్న నాకు మంచి, మా ఫ్యామిలీ ఫ్రెండే. మాకు ఎటువంటి అది లేదు. ఇక ఎవరైనా పార్టీలు వేరే అన్నప్పుడు అనుకుంటారు సామాన్యంగా, కానీ అట్లాంటిది ఏమీ లేదు. మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్సే, మాకు అటువంటిది ఏమీ లేదు.